ఇగో ఒకసారి చూడండి. ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో కూడా మేము చేస్తాము అని చెప్పి కూడా సానుకూలంగా చెప్పినారు. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అన్ఫార్చునేట్గా ఏం చేయగలుగుతాం? చంద్రబాబు నాయుడుతో హాట్ లైన్లో టచ్లో ఉన్నాడు కాబట్టి మాకు ఏదైతే చెప్తా ఉన్నారో, ఎందుకు ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడడం చెప్పు. చంద్రబాబు నాయుడుతో హాట్ లైన్లో టచ్లో ఉన్నాడు కాబట్టి మాట్లాడడం. ఎందుకు కూడా ఆంధ్ర ఇన్ఛార్జ్ నేషనల్ స్పోక్స్ పర్సన్ మనిషోడు అమానిక్యం ఠాకూర్ అడేబొద్దన్న చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినాడా? ఏబొద్దన్న ప్రజాస్వామ్యాన్ని ఇంత కూని చేస్తా అంటే ఆయన క్వశ్చన్ చేసినాడా? చంద్రబాబు నాయుడు ఇన్ని స్కాములు చేస్తున్నాడు, కంటి ముందర కనపడుతుంది, వీధికి పోయినా బెల్ట్ షాప్ కనపడుతుంది. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. ఈ ఓట్ చోరీ మీద రాహుల్ గాంధీ ఒక మూమెంట్ చేస్తూ ఉన్నాడు కదా, మరి మీరు ఎందుకు అందులో పాల్గొనడం లేదు? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరిగినటువంటి ఓట్ల మీద, ఆ ఈవీఎంల వ్యవహారం మీద మీరు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరు కూడా ఈసీకి కలిసి కంప్లైంట్ చేశారు. మరి రాహుల్ గాంధీ ర్యాలీలో కానీ, రాహుల్ గాంధీ నిరసనలో కానీ మీరు ఎందుకు పార్టిసిపేట్ చేయడం లేదు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే, జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లిస్టర్గా చెప్పేశారు అనమాట. అసలు రాహుల్ గాంధీ అనేటువంటి వ్యక్తి మరి ఓట్ చోరీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు కదా, మరి ఎందుకు ఏపీకి సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడతలేడు? పోలింగ్ అయిపోయే నాటికి రిజల్ట్ నాటికి డిఫరెన్స్ 12.5% ఉన్నది ఓట్ల పర్సంటేజ్లో. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉన్నది. ఈ అంశం గురించి ఎందుకు మాట్లాడతలేడు రాహుల్ గాంధీ? ఆంధ్రప్రదేశ్ పోలింగ్ వ్యవహారం గురించి ఎందుకు మాట్లాడతలేడు? ఎందుకు అంటే రాహుల్ రేవంత్ రెడ్డి, సిబిఎన్ ఈ ముగ్గురు ఒకటే హాట్ లైన్లో ఉన్నారు. ఈ విషయం మాట్లాడితే చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది అవుతుంది, ఆయన ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది. అందుకనే త్రూ రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీకి మాట్లాడకుండా ప్లాన్ చేసుకుంటా ఉన్నాడు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు లైన్లోనే ఉంటారు. వీళ్ళు ముగ్గురు ఒక్కటే, ఇదంతా వ్యవహారం ఒక్కటే. ఒకవేళ రేవంత్ రెడ్డి గారిగా బీజేపీతో పని ఉంటే మళ్ళా చంద్రబాబు నాయుడు, బీజేపీ మళ్ళా అటు ఒక్కొక్క హాట్ లైన్ ఉంటుంది. అంత డబుల్ గేమ్. నిన్ననే మనం మాట్లాడుకున్నాం 3 పడవల ముఖ్యమంత్రి అని చెప్పేసి. మన రేవంత్ రెడ్డి గారు ఇందులో కీలకం అన్నమాట, అనుసంధానకర్త, మధ్యలో అనుసంధానం చేస్తారన్నమాట, ఇక్కడిదక్కడ అక్కడిక్కడ. ఇప్పుడు రాహుల్ గాంధీకి చంద్రబాబు నాయుడుకి మధ్యలో ఈయననే, చంద్రబాబు నాయుడుకి ఏమైనా ఇబ్బంది రాకుండా చూసుకోవడం కోసం నిన్న క్లియర్గా మొత్తం విషయాన్ని కుండ బదలు కొట్టేసిండు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు మాట్లాడతాడు? మరి బీజేపీ ఇక్కడ ఏపీలో ఉన్నది మళ్ళా మీరు చూడండి ఎంత విచిత్రమో, ఏపీలో ఉన్నది మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వమే, ఎన్డీఏ కూటమి ఆడ ఉన్నది. ఎన్డీఏ కూటమే ఉన్నది అంటే కాంగ్రెస్కు వ్యతిరేక కూటమే ఉన్నది అక్కడ. కానీ దాని గురించి మాట్లాడు రాహుల్ గాంధీ. చాలా డ్రామా. నేను మొదటి రోజే చెప్పిన, ఈ ఓట్ చోరీని బయట పెట్టిన రోజే చెప్పిన, ఈయన ఎంతసేపు ఉన్నా ఆయనకు అనుకూలమైనటువంటి అంశాలు తీసుకుంటున్నాడు తప్ప ఆ ఒక్క నియోజకవర్గంలోనే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి 543 నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గంలో ఫేక్ ఓట్లు ఉంటాయి. ప్రతి నియోజకవర్గంలో ఆయన చెప్పినటువంటి ఏవైతే ఎస్టాబ్లిష్ చేసిండో అవన్నీ ఉన్నాయి. అలాగే కాంగ్రెస్ గెలిచిన ప్రాంతాల్లో ఉన్నాయి, బీజేపీ గెలిచిన ప్రాంతాల్లో ఉన్నాయి. ఇదంతా ఏంది? బీజేపీ అయితే బీజేపీ, లేకపోతే కాంగ్రెస్, ఈ రెండే ఉండాలి అన్నటువంటి కథ. రేపన్నాడు బీజేపీ పడిపోయింది అనుకో, ఇదే చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీకి అక్కడికి వస్తాడు. చంద్రబాబు నాయుడు ఏంది అనుకుంటున్నావు? ఎవరు అవకాశం ఉంటే వాళ్ళకు అనుకూలంగా ఉంటాడు. తెలంగాణలోకి వచ్చి కాంగ్రెస్ టీడీపీ కలిసి పోటీ చేసాయి 2018లో. కాంగ్రెస్కు వ్యతిరేకంగా పెట్టిన పార్టీ టీడీపీ పార్టీ, ఆ రెండు కలిసి పనిచేసినాయి. ఆ స్థాయికి దిగజారిపోతారన్నమాట. కాబట్టి జగన్ చాలా క్లియర్గా ఉన్నారు ఆ విషయంలో. వాళ్ళందరూ ఒకటే, వాళ్ళది ఒక సిద్ధాంతం, వాళ్ళొక ఉద్యమము, వాళ్ళొక కథ అని చెప్పేసి ఆయన క్లియర్గా మాట్లాడండి. సో కాబట్టి నిజంగా తెలంగాణ వాళ్ళకు కూడా ఈ డౌట్ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏదైతే కొన్ని అనుమానాలు వ్యక్తం చేసిండో రాహుల్ గాంధీ పట్ల, రాహుల్ గాంధీ ఆయన చేస్తున్నటువంటి ఓట్ చోరీ పట్ల తెలంగాణ వాళ్ళకు కూడా ఆ అనుమానాలు ఉన్నాయి. కేవలం ఇప్పుడు బీజేపీ దింపాలి, కాంగ్రెస్ ఆయన ఎక్కాలి, దానికోసం వీళ్ళు చేస్తున్నటువంటి ఒక వ్యవహారం ఇదంతా.
ఓట్ చోరీ జరగలేదని కూడా ఏం చెప్పట్లేదు. అది ఉన్నటువంటి వీలున్నప్పుడు కూడా ఇట్లనే జరిగింది. కాంగ్రెస్ ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు 2009 నుంచి 2014 దాకా, అంతకంటే ముందు నుంచి కూడా వీళ్ళే ఉన్నారు కదా, కాంగ్రెసే ఉంది కదా, యూపీఏ 2 గవర్నమెంటే ఉంది కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే బయట పెట్టిరో ఓట్ చోరీ అని చెప్పినటువంటి నియోజకవర్గం ఏదైతే ఉందో, అసెంబ్లీ నియోజకవర్గం కానీ లోక్సభ స్థానం కానీ 2009లో కూడా అక్కడ బీజేపీ గెలిచింది. ఇప్పుడు కొత్తగా గెలిచుడు కాదు అది. అంటే వీళ్ళు ఉన్నప్పుడు కూడా మరి ఈసీ అట్లనే పనిచేసిందా? వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈసీ అక్కడ ఫేక్ ఓట్లనే గెలిచిందా అక్కడ? ఏమి చెప్పదలుచుకున్నారు? దేశమంతా ఒకటే పాలసీలో ఉండాలి. ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకునేమో ఎన్డీఏ కూటమికి సపోర్టెడ్గా ఉంటారు, కనీసం దాని గురించి టచ్ చేయరు, మాట్లాడరు. కర్ణాటకలో ఒక తీరుగా, తెలంగాణలో ఒక తీరుగా. కాంగ్రెస్ అనేటిదే దానికి ఒక రాష్ట్రానికి ఒక మాట ఉంటుంది. సో కాబట్టి ఈ మూమెంట్ మీద కూడా చాలా అనుమానాలు ఉన్నాయి.